హలో ఎవరివన్, వెల్కమ్ టు మ్యాథ్ ఏ మినిట్. సో ఈ సెషన్లో ఈ కానిస్టేబుల్ మెయిన్స్లో మనకి లాస్ట్ సెషన్లో మనం కొన్ని క్వశ్చన్స్ దాంట్లో సాల్వ్ చేసాం అండ్ లాస్ట్ వీడియోలో. సో ఈ వీడియోలో మళ్ళీ మనం ఏం చేద్దాం అంటే దాన్ని కంటిన్యూగా అంటే నెక్స్ట్ క్వశ్చన్స్ ఏం అడిగారు మనకి కానిస్టేబుల్ మెయిన్స్లో, సో అవి కూడా డిస్కస్ చేస్తూ వద్దాం, రైట్? సో ఓన్లీ ఫర్ కానిస్టేబుల్ మెయిన్స్కే కదమ్మా, ఈ టైప్ ఆఫ్ మోడల్స్ మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ కాంపిటేటివ్ ఫీల్డ్లో కూడా అడగడం జరుగుతుంది, రైట్? సో అందుకని ఇవి అందరికి ఉపయోగపడతాయి కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రాబ్లమ్స్ జాగ్రత్తగా వినండి. అందులో ఈరోజు మనం చేసేటువంటి ప్రాబ్లమ్స్ అనేవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. అదేవిధంగా లాస్ట్లో మీకు ఒక సింపుల్ ఒక క్వశ్చన్ కూడా నేను మీకు ఒక ప్రాక్టీస్గా మీకు ఇవ్వడం జరుగుతుంది, ఒక చిన్న ఎక్సర్సైజ్ లాగా. సో అది మీరు చేసి దాని ఆన్సర్ నాకు కామెంట్లో ఇవ్వండి, రైట్? సో దానికంటే ముందు సో ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. సో అదేవిధంగా మీ ఆన్సర్స్ నా కమెంట్స్ రూపంలో ఇవ్వండి, మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోస్ని షేర్ చేయండి, రైట్? సో నెక్స్ట్ ఇక్కడ మనం డైరెక్ట్గా ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం, అసలు ఏమి ఇచ్చారు, రైట్? సో ఇది మనకి క్షేత్రమితికి సంబంధించింది. కానిస్టేబుల్ మెయిన్స్లో మనకి అడిగేటువంటి 25 క్వశ్చన్స్లో 4 to 5 క్వశ్చన్స్ మనకు డెఫినెట్గా మెన్సురేషన్ పైనుంచే ఉంటాయి అమ్మ. ఇప్పుడు ఇది మనకి 2018 కానిస్టేబుల్ మెయిన్స్లో అడిగాడు. దాంట్లో అడిగిన క్వశ్చన్ జనరల్గా ఎస్ఐలో కూడా ఇంత హార్డ్ లెవెల్ క్వశ్చన్ అడిగాడు క్యాలిక్యులేషన్ పరంగా. కానిస్టేబుల్ మెయిన్స్లోనే మనకి లెవెల్ ఆఫ్ స్టాండర్డ్ అడిగారు చూడండి. ఇక్కడ ఫస్ట్ కూడా గుర్తుపెట్టుకోండి, మనకి ఎప్పుడైనా సరే ఒక ఏదైనా డయాగ్రామ్ అర్థం కాలేదు అంటే క్వశ్చన్ అర్థం కావట్లేదు మెన్సురేషన్ పరంగా వెళ్ళినప్పుడు, డయాగ్రామెటిక్ రూపంతో వెళ్ళినప్పుడు మనకి ఏమవుద్దంటే క్లియర్గా మనకి ఏం ఇచ్చాడు, మనల్ని ఏం ఫైండ్ అవుట్ ఏమని చెప్పని తెలిసిపోతుంది, రైట్? సో అందుకని ఫస్ట్ ఇక్కడ మనకి అసలు ఏం క్వశ్చన్ ఇచ్చాడో ఫస్ట్ చూద్దాం. ఇక్కడ డెకరేటివ్ టాయ్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ ఎ సాలిడ్ క్యూబ్ with an inverted hemisphere surmounted totally on its top. The edge of the base cube is 5 centimeters and the circular base of the hemisphere fixed on the top has a diameter of 4.2 centimeters. If the entire surface of the toy is to be painted at the rate of 2 rupees per centimeter square, the approximate cost of the painting is అన్నాడు. ఇక్కడ ఒక గట్టి ఘనము పైన ఒక అర్ధగోళమును మొత్తం బోర్లించినట్లు ఒక అలంకరణ బొమ్మను తయారు చేశారంటమ్మా. ఘనపు ఆధారం యొక్క అంచు పొడవు 5 సెంటీమీటర్లు మరియు అర్ధగోళం యొక్క భూ వ్యాసము 4.2 సెంటీమీటర్లు. బొమ్మ యొక్క మొత్తం ఉపరితలానికి ప్రతి చదరపు సెంటీమీటర్కి 2 రూపాయల చొప్పున రంగు వేస్తే ఆ మొత్తం అయ్యే ఖర్చు ఎంతో సుమారుగా చెప్పండి అంటున్నాడు, రైట్? రూపాయల్లో సుమారుగా ఎంత అవుతుంది చెప్పండి, అంటే అప్రాక్సిమేట్ వాల్యూగా ఏమవుతుందో ఫైండ్ చేయండి అంటున్నాడు, రైట్? సో ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేద్దాం అంటే అమ్మ, అసలు ఏంటి మనకి ఇచ్చినటువంటి ఆ క్వశ్చన్ ప్రకారం మన ఒక డయాగ్రామ్ కానీ డ్రా చేస్తే ఎలా ఉంటుందో డయాగ్రామ్ చూద్దాం, రైట్? సో ఫస్ట్ ఇక్కడ మనకి క్యూబ్ డ్రా చేద్దాం, అంటే ఒక క్యూబ్ ఎలా ఉంటుంది, ఒక చిన్న అంటే జస్ట్ ఒక రఫ్ డయాగ్రామ్ లా డ్రా చేద్దాం. ఇది మనకు ఒక క్యూబ్ అవుతుంది కదమ్మా. అయితే ఇక్కడ అతను ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు మనల్ని ఈ క్యూబ్ అనేది ఏదైతే ఉందో ఈ క్యూబ్ యొక్క పై భాగంలో అంటే ఘనం యొక్క పై భాగంలో, అంటే ఈ ఘనం యొక్క పై భాగం అంటే ఇదే కదా. అసలు ఈ భాగం ఇది ఈ పైన ఉన్నటువంటి ఈ భాగం, ఈ పైన ఉన్నటువంటి ఈ భాగం అంతా కూడా అతను ఏం చేస్తున్నాడంటే ఒక అంతా కాదు కానీ ఒక అర్ధగోళాన్ని దానిపైన బోర్లిస్తున్నాడు. మొత్తం పూర్తిగా కాదు కానీ అర్ధగోళం అనేది దానిపైన అతను బోర్లించడం జరుగుతుంది. సో అర్ధగోళం అని చెప్పాడు కాబట్టి రఫ్గా మనం ఒక చిన్న డయాగ్రామ్ డ్రా చేద్దాం రఫ్గా, రైట్? సో ఒక అర్ధగోళాన్ని తీసుకుందాం ఇలా ఒక అర్ధగోళాన్ని అయితే దీనిపైన మనకి ఏం చేస్తున్నట్టు ఇక్కడ ప్లేస్ చేయడం జరిగింది అని చెప్పాడు కాబట్టి ఓకే. సో ఇలా ఒక అర్ధగోళం అనేది దానిపైన ఫిక్స్ చేసాడు. అయితే ఇలా ఫిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఈ భాగం మొత్తానికి రంగేస్తున్నాడు అని చెప్పాడు. అంటే ఏంటి, ఇప్పుడు ఈ భాగం ఏదైతే ఉందో నేను ఈ భాగం మొత్తానికి రంగేసాను అనుకోండి, ఇలా కంప్లీట్గా మనం పెయింట్ వేసాం అనుకోండి, ఎంతవరకు మనం పెయింట్ వేస్తాం, మనకు కనిపించే భాగం వరకు మనం పెయింట్ వేస్తాం కదా. అప్పుడు ఇక్కడ కూడా ఏం చేస్తాం, ఇక్కడ ఈ భాగం కూడా పెయింట్ వేస్తాం, కానీ ఈ
ఏదైతే మనకి ఇక్కడ షేప్ ఏదైతే ఉందో దాని కింది భాగంలో మనం పెయింట్ వెళ్ళాం, ఎందుకంటే అది పైన ఇట్లా బోర్లించుంటాం కాబట్టి, ఇలా ఈ విధంగా బోర్లించుంటాం కాబట్టి ఇక్కడ వచ్చేసరికి మనం దానికి ఇంకా పెయింట్ వేయలేము, కరెక్ట్. అంటే ఇక్కడ దాని కింద భాగం అది ఎంతవరకు అయితే కవర్ చేసి ఉంటుందో అంతవరకు మనం అక్కడ పెయింట్ని వేయలేం, రైట్. సో ఇప్పుడు మనకి ఇక్కడ పెయింట్ ఎక్కడ వేస్తాం మనం ఇంకా ఓన్లీ పై భాగంలో మాత్రమే, అంటే మనకు పై భాగం కనిపించే భాగంలో మాత్రమే దానికి రంగు వేస్తూ ఉంటాం, రైట్. ఇప్పుడు పై భాగం అంటే ఏంది, ఉపరితల వైశాల్యం కనుక్కోవాలి, ఓకేనా. సో అయితే ఇక్కడ మనం కనుక్కోవాల్సింది ఏంటంటే అమ్మ, ఇక్కడ మనకు అతను ఏం చేస్తున్నాడు, ఆ టైం మొత్తానికి పెయింట్ వేస్తున్నాడు. ఆ టైం మొత్తం పెయింట్ వేస్తున్నాడు అంటే నువ్వు పై భాగంలో వేస్తున్నావు, కింద భాగంలో కూడా వేస్తున్నావు, రైట్. అంటే టోటల్గా ఇప్పుడు జనరల్గా ఆలోచించు అనుకోండి, మనకి ఘనం గురించి ఆలోచిద్దాం, ఘనం గురించి ఆలోచిద్దాం, క్యూబ్ గురించి చూద్దాం. మనకి క్యూబ్లో టోటల్ సర్ఫేస్ ఏరియా ఉంటుంది కదమ్మా, మొత్తం ఉపరితల వైశాల్యం ఏమవుతుంది మనకి 6a² అవుతుంది, అంతేనా. అయితే అంటే ఇది ఈ టోటల్ 1 2 3 4 ఇట్లా కౌంట్ చేసుకుంటే మొత్తం సైడ్స్ మనకి ఎలా ఉంటాయి, ఇక్కడ 6a² ఉంటాయి. అయితే ఇందులో మనము ఒకదానికి పెయింట్ వేయం, రైట్. ఇప్పుడు మనం పెయింట్ వేసే భాగం ఏంటి, ఇక్కడ మనం దేనికి రంగు వేయాలనుకుంటాం, ఇక్కడ ఈ పై భాగం ఏదైతే ఉందో ఈ పై భాగం ఏదైతే ఉందో ఈ పై భాగాన్ని మనం రంగు వేయం. పై భాగం ఒక్కటి తీసామంటే 6 సైడ్స్లో ఒక సైడ్ పోయింది అనుకోండి, ఇంకేంటి ఉంటాయి మనకి, ఇంకా 5 సైడ్స్ ఉంటాయి. ఇప్పుడు ఆ 5 సైడ్స్ యొక్క ఏరియా ఏమవుతుంది, ఇంకా 5a² అయింది, రైట్. ఇప్పుడు మనము ఎంత భాగానికి పెయింట్ వేస్తున్నాం కనుక్కుందాం, రైట్. సో అంటే మొత్తం ఎంత భాగం అంటే మనం పెయింట్ వేసేటువంటి ఆ భాగం ఏదైతే ఉందో ఆ భాగం యొక్క వైశాల్యం కనుక్కుందాం ఫస్ట్, రైట్. ఆ భాగం యొక్క వైశాల్యం. ఇప్పుడు మనము ఫస్ట్ ఆ పై భాగాన్ని తీసేద్దాం. ఫస్ట్ పై భాగాన్ని తీసేసి ఏదైతే మనకి ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, ఇది రిమైనింగ్ పార్ట్ ఉంది కదా, దానికి వేద్దాం, రైట్. అంటే ఇప్పుడు ఏం రాస్తున్నాం, ఇక్కడ ఈ 5a² వేస్తాము ప్లస్ అదేవిధంగా ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ టాప్ ఆఫ్ ది ఈ పార్ట్ ఉంది కదమ్మా, ఇది ఈ డయాగ్రామ్. సో ఈ డయాగ్రామ్ కూడా మనం ఏం చేస్తాం ఇక్కడ అంటే ఏంది, అర్ధగోళ ఆకారంలో ఉన్న దానికి పై భాగంలో కూడా మనం పెయింట్ వేస్తాం కదా. అంటే ఇప్పుడు ఈ పై భాగంలో కూడా మనం పెయింట్ వేస్తాం అంటే ఉపరితల వైశాల్యమే కదా దానికి, అర్ధగోళం యొక్క ఉపరితల వైశాల్యం. సో అంటే అర్ధగోళం యొక్క ఉపరితల వైశాల్యం అంటే మనకి ఏమవుతుంది, ఇక్కడ 2πr² కదా ఫార్ములా, రైట్. ఇట్స్ 2πr². ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి, ఈ ఈ అర్ధగోళం అనేది కంప్లీట్గా దానిపైన ఫిట్ అవ్వట్లేదు, అంటే సరౌండింగ్స్లో ఇక్కడ గ్యాప్ ఉంది కమ్మా. ఇప్పుడు ఇదిగో ఈ భాగం ఇవన్నీ ఎలా ఉన్నాయి, ఇక్కడ గ్యాప్ ఉంది, రైట్. అంటే ఇప్పుడు మనం ఈ గ్యాప్లో కూడా మనం ఏం చేయాలి, ఇక్కడ పెయింట్ వేయాలి. ఇప్పుడు ఆ గ్యాప్ ఎలా వస్తుంది మనకి, ఆ భూభాగం ఏదైతే ఉందో ఏంది ఆ భూభాగం అంటే ఇప్పుడు కంప్లీట్గా ఈ సైడ్, ఇది ఘనం యొక్క సైడ్ ఏముంది, ఇక్కడ a² కమ్మా దాని వైశాల్యము. ఈ a² మొత్తానికి మనం పెయింట్ వేయట్లేదు. ఆ a²లో ఇక్కడ చూస్తే మనం జాగ్రత్తగా ఈ సర్కిల్ షేప్లో ఉంటుంది కమ్మా, ఇది ఈ భాగం మనకి ఎలా ఉంటుంది, ఇక్కడ సర్కిల్ షేప్లో ఉంటుంది, రైట్. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ భాగం మనకి ఎలా ఉంటుంది, ఇక్కడ సర్కిల్ షేప్లో ఉంటుంది, రైట్. ఇప్పుడు ఆ భాగానికి మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ పెయింట్ వేయలేం. సో అందుకని ఆ భాగం ఏదైతే ఉందో ఆ భాగాన్ని తీసేద్దాం, రైట్. ఇప్పుడు దాని వాల్యూ ఏమవుతుంది, ఇక్కడ a² - πr² అవుతుంది, రైట్. ఇది ఇప్పుడు మనం కనుక్కోవాల్సినటువంటి వాల్యూ. సింపుల్గా చెప్పాలంటే మొత్తం యాడ్ చేస్తే ఏమవుతుంది, 6a² అవుతుంది. ఈ 6a² మొత్తం అయిపోయినా 2πr² - πr² అంటే ఏమవుతుందమ్మా, πr² అవుతుంది, రైట్. సో ప్లస్ πr². ఇది మామూలుగా మనము చెప్పుకున్నప్పుడు అంటే ఇలా ఒక్కొక్క దాన్ని ఇండివిజువల్గా కంపేర్ చేసుకుంటూ వచ్చి అందులో నుంచి ఒక దాన్ని లెస్ చేస్తామంటే సరిపోతుంది, రైట్. ఇప్పుడు దాంట్లో వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ మనకి ఏ వాల్యూ తెలియాలి, ఇప్పుడు ఓకే ఏ వాల్యూ తెలియాలి. ఏ వాల్యూ ఎంత ఇచ్చాడు, అక్కడ సైడ్ అంతేగమ్మా, బేస్ క్యూబ్ అంటే ఘనం అంటే అన్ని చుట్టుపక్కల ఉండేటువంటి అన్నీ కూడా మనకు ఎలా ఉంటాయి, ఇక్కడ సమానంగా ఉంటాయి కాబట్టి. సో ఇక్కడి నుంచి మనం డైరెక్ట్గా దాని యొక్క ఏ వాల్యూ డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, ఇప్పుడు దీని వాల్యూ ఏమవుతుంది, ఇక్కడ 6 × a², రైట్. సో 6 × a² అంటే ఇది 5² అవుతుంది. సో పై అంటే దీని వాల్యూ ఏమవుతుందమ్మా, ఇక్కడ 22/7 అవుతుంది ఇంటూ రేడియస్, రైట్. ఇప్పుడు మనకు కావాల్సింది ఇక్కడ రేడియస్ వాల్యూ రావాలమ్మా. రేడియస్ ఎలా ఉంది, ఇప్పుడు ఇక్కడ మనకి డయామీటర్ ఇచ్చారు కదా, ఇక్కడ ఎంత ఇచ్చాడు చూడండి, ఇక్కడ సో ఇది డయామీటర్, రైట్. సో ఫిక్స్డ్ ఇన్ ద టాప్ ఆఫ్ హ్యాజ్ ఎ డయామీటర్ ఆఫ్ 4.2 సెంటీమీటర్. డయామీటర్ అంటే డి వాల్యూ మనకి ఇచ్చడం, అదే డి వాల్యూ వచ్చి మనకి ఎంత ఇచ్చాడు, ఇక్కడ 4.2 సెంటీమీటర్స్ అని చెప్పాడు. డి నుంచి మనం ఇప్పుడు ఎవరు కనుక్కోవాలి, ఇక్కడ ఆర్ వాల్యూ ఏమవుతుంది, అందులో హాఫే కదా, అంటే ఆర్ వాల్యూ 2.1 సెంటీమీటర్, రైట్. సో ఇప్పుడు నేను డైరెక్ట్ ఇక్కడ 2.1 అని రాయకుండా 21/10గా రాసుకుంటూ వస్తున్నాను అమ్మా, రైట్. సో
తర్వాత ఏం చేస్తాను క్యాలిక్యులేషన్ చేయండమ్మా. 7తో ఏదో ఒక 3 టైమ్స్ వెళ్ళిపోతుందమ్మా. నెక్స్ట్ ఇంకా డైరెక్ట్గా మనము క్యాలిక్యులేషన్ ఇద్దాం. 5 స్క్వేర్ అంటే ఒక 25 అవుతుంది, రైట్. ఇప్పుడు 6 ఇంటూ 25, రైట్. 6 ఇంటూ 25 అంటే దీని వాల్యూ ఏమైందమ్మా, ఒక 150 అవుతుంది. ప్లస్ అదేవిధంగా 22 ఇంటూ 3 అమ్మ, రైట్, అంటే 66 అవుతుంది. సో 66/10. మరి ఇక్కడ నేను క్యాన్సిల్ చేయలేదమ్మా. ఎందుకు క్యాన్సిల్ చేయలేదంటే అనవసరంగా లేట్ అవుతుంది. అంటే మళ్ళీ 5తో డివైడ్ చేసుకుంటూ రావాలి. అలా చేయకుండా నేను ఏం చేస్తుంటే ఇక్కడ డైరెక్ట్గా ఈ 22 ఇంటూ 3 అంటే 66/10 అంటే దీని వాల్యూ ఏమవుతుంది ఇక్కడ 6.6 అవుతుందమ్మా, రైట్. ఇప్పుడు దీని వాల్యూ ఏమైంది ఇక్కడ మనకి 156.6గా తీసుకుంటూ వద్దాం, రైట్. 156.6, రైట్. ఇక్కడ మనము క్యాలిక్యులేషన్ అంతా కరెక్ట్గా ఉంది కమ్మా. రైట్. సో 25 ఇంటూ ఒక 6 150 అవుతుంది. 6a² సరిపోయింది, రైట్. రేడియస్ వాల్యూ కూడా మనకి 4.2, డయామీటర్ 4.2 సరిపోయింది. అంటే ఇక్కడ మనకి ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే ఇక్కడ నెక్స్ట్ మనకి ఏం చెప్పాడు ఇక్కడ, ఇది కాదు మనం అడిగింది. నెక్స్ట్ మనం ఏం అడుగుతున్నాడు ఇక్కడ, ఒక చదరపు సెంటీమీటర్కి 2 రూపాయలు చొప్పున రంగు వేయాలనుకుంటే మొత్తం ఎంత ఖర్చు అవుతుందో కనుక్కోండి అని చెప్పాడు, రైట్. మొత్తం మనకి ఎంత ఖర్చు అవుతుందో కనుక్కోండి అంటున్నాడు, రైట్. ఇప్పుడు డైరెక్ట్గా రైట్ సార్ ఇక్కడ πr² అమ్మ క్యాలిక్యులేషన్, అదే πr², రైట్. ఇక్కడ ఇంకొక వాల్యూ రాస్తాం మనం, ఎందుకంటే ఇక్కడ ఓన్లీ ఆర్ వాల్యూ రాస్తాం. πr² కాబట్టి 21/10 కూడా తీసుకుందాం, రైట్. 21/10. ఇప్పుడు డైరెక్ట్గా మల్టిప్లై చేద్దాం. మల్టిప్లై చేసినప్పుడు దీని వాల్యూ ఏమవుతుంది ఇక్కడ 22 ఇంటూ ఒక 3 అంటే మనం ఇందాక 66 అన్నాము. సో అదేవిధంగా 66 ఇంటూ 21 అన్నాము, రైట్. దీని వాల్యూ ఏమవుతుంది ఇక్కడ 1386 అవుతుంది. ఇదేమో 150 అయింది, ప్లస్ ఇదేమో దీని వాల్యూ మల్టిప్లై చేసినప్పుడు 1386 అవుతుంది కమ్మా. ఈ 1386/100 అంటే దీని వాల్యూ ఏమవుతుంది ఇక్కడ 13.86 అవుతుంది, రైట్. అంటే ఇది 163.86 సెంటీమీటర్స్ అవుతుంది, రైట్. ఇందాక మనం ఓన్లీ ఆరే క్యాలిక్యులేట్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, ప్రతి చదరపు సెంటీమీటర్కి 2 రూపాయలు చొప్పున రంగు మొత్తం వేయడానికి ఎంత ఖర్చు అవుతుందో కనుక్కోండి అన్నాడు. ఇప్పుడు ఒక్క సెంటీమీటర్కి అంటే ఒక సెంటీమీటర్ స్క్వేర్కి, ఒక సెంటీమీటర్ స్క్వేర్కి మనకు 2 రూపీస్ ఖర్చు పెడుతున్నాడంటే అలా మన దగ్గర ఇప్పుడు ఎంత ఉంది, ఇక్కడ మొత్తం ఎంత ఉంది మన దగ్గర 163.86 సెంటీమీటర్ స్క్వేర్ ఉంది కాబట్టి ఇప్పుడు దానికి అయ్యే ఖర్చు ఎంత కనుక్కుందాం, రైట్. సో 163.86 సెంటీమీటర్ స్క్వేర్కి మనకి ఎంత ఖర్చు అవుతుంది. సో ఇట్స్ 163.86 ఇంటూ 2 అవుతుంది. సో ఇక్కడ 163.86 ఇంటూ 2 అమ్మ, రైట్. సో ఇప్పుడు దాన్ని మల్టిప్లై చేసాం అనుకోండి 2తో మనకి ఏమవుతుంది, సో ఇది ఒక 12 అవుతుంది. అండ్ అగైన్ మళ్ళీ 860 అంటే 17 అవుతుంది. సో 6 + 7 అవుతుంది. మళ్ళీ ఇది ఒక 13 అవుతుంది, అంటే 327. సో 327.72 అవుతుందమ్మా, రైట్. ఇది మనకు వచ్చినటువంటి ఆన్సర్, రైట్. 327.72. బట్ ఇక్కడ మనకి నియర్ బై వాల్యూ అడిగాడు కాబట్టి 327.72 అంటే ఇప్పుడు మన ఆన్సర్ ఇక్కడ ఏమవుతుందమ్మా, ఇక్కడ 328 అవుతుంది, రైట్. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అమ్మా, ఇవి మనకి 2018లోనే మనకి టైప్ ఆఫ్ మోడల్ అడిగింటే ఈసారి ఇంకా దానికంటే ఎక్కువగా అడగడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. బట్ ఎలాంటి క్వశ్చన్ అడిగినా సరే ఒక డయాగ్రామ్ పర్ఫెక్ట్గా డ్రా చేసుకొని మనం అక్కడ దేనికి పెయింట్ వేస్తున్నాము, ఏం కనుక్కోమన్నాడు అది కానీ క్లారిటీగా తెలుసుకుంటే మనం ఈజీ ఇక్కడ ఆన్సర్ ఇక్కడ ఫైండ్ అవుట్ చేయొచ్చు, రైట్. నెక్స్ట్ వన్, రైట్. సో ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ కూడా మనకి ఈ మెన్స్ట్రుయేషన్ టాపిక్ నుంచి రావడం జరిగింది. అయితే ఇక్కడ చూద్దాము, ఇక్కడ మనకి ఏమి ఇచ్చేటప్పుడు ఇక్కడ ఏ కార్న్ కాబ్ which is in the shape of a cone has the radius of its broadest end as 2.1 centimeter and is of length 20 centimeter. If each square centimeter of the surface of the cob carries on an average 4 grains, then the number of grains on the entire corn cob is approximately 100, right. ఇక్కడ ఒక శంకు అనేది ఒక శంకు ఆకారంలో ఉన్న ఒక మొక్కజొన్న పొత్తు యొక్క వెడల్పైన కొన వ్యాసార్థము 2.1 సెంటీమీటర్స్ మరియు దాని ఎత్తు 20 సెంటీమీటర్లుగా తీసుకున్నాడమ్మా. అయితే ఆ జొన్న యొక్క పొత్తు యొక్క ఉపరితలంపై సగటున ప్రతి చదరపు సెంటీమీటర్కి 4 గింజలు ఉన్నాయని చెప్తున్నాడు, రైట్. ఇక్కడ
4 గింజలు ఉన్నాయి అని చెప్తున్నాడు, రైట్? అది మిస్ అయింది. ప్రతి చదరపు సెంటీమీటర్కి 4 గింజలు ఉన్నాయి అని చెప్తున్నాడు. ఇప్పుడు 4 గింజలు అలా ఉన్నప్పుడు మనల్ని ఏం అడిగాడు? ఇప్పుడు ఇక్కడ ఏం కనుక్కోమని చెప్తున్నాడు మనకి? ఆ పొత్తుపై గల మొత్తం గింజల సంఖ్య ఉజ్జాయింపుగా, అంటే అప్రాక్సిమేట్లీ దాని వాల్యూ ఏమవుతుందో ఫైండ్ అవుట్ చేయండి అని చెప్తున్నాడు, రైట్? అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలియాల్సింది ఇక్కడ కోన్ ఎలా ఉంటుంది, ఆ డయాగ్రామ్ మనకు తెలుసు కమ్మా. కోన్ షేప్ ఎలా ఉంటుందో మనకు తెలుసు. సో ఇది కోన్గా తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకి ఏమవుతుంది? హైట్గా తీసుకుంటాం దాన్ని. ఓకేనా? ఇది హైట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఏమవుతుందమ్మా? అది రేడియస్ అవుతుంది, రైట్? అయితే ఇక్కడ మనం ఇప్పుడు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది, మనకి ఏమి ఇచ్చారు, డేటా ఏమి ఇచ్చారు చూద్దాం. ఇక్కడ ఫస్ట్ మనకి ఏమి ఇచ్చారు? ఇక్కడ ఈ బ్రాడెస్ట్ ఎండ్ ఏదైతే ఉందో దాని యొక్క సెంటీమీటర్, అంటే రేడియస్ ఆఫ్ ఇట్స్ బ్రాడెస్ట్ సెంటీమీటర్, బ్రాడెస్ట్ ఎండ్ అంటే ఇదే కదమ్మా, దీని వాల్యూ. ఇది ఆర్ వాల్యూ మనకి ఇచ్చాడు, రైట్? ఆర్ వాల్యూ ఎంత ఇచ్చాడు? ఇక్కడ 2.1 సెంటీమీటర్స్ అని ఇచ్చాడు. నెక్స్ట్ మళ్ళీ మనకి ఏమి ఇచ్చాడు? లెంత్. సో ఇక్కడ లెంత్ అంటే ఏంది? ఇక్కడ హైట్ అంటే దాని పొడవు అనే కదమ్మా. అంటే హైట్ అంటే ఎవరు? ఈ వాల్యూ, ఈ వాల్యూ ఇది మనకి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనకి ఏం కనుక్కోమంటున్నాడు? ఇక్కడ ఈ శంకు ఆకారంలో ఉన్నటువంటి దీనిపైన ఇక్కడ యావరేజ్గా మనకి ఏమవుతున్నాయి? ఇక్కడ కొన్ని కాన్కాప్స్ ఉన్నాయి అని చెప్తున్నాడు. అంటే దీనిపైన ఇలా కొన్ని కాన్కాప్స్ ఉన్నాయి అని చెప్పుకుంటూ వచ్చాడు. అంటే ఇప్పుడు ఇక్కడ జనరల్గా ఆలోచిస్తే ఈ కాన్కాప్స్ అన్నీ కూడా ఎక్కడ ఉన్నాయమ్మా? పై భాగంలోనే కదా. పై భాగంలో ఉండే ఇవన్నీ కూడా. అంటే ఇప్పుడు మనం పై భాగానికి సంబంధించింది మనం కనుక్కుంటే ఇక్కడ మనం ఎవరిని కనుక్కోవాలి? ఇక్కడ దాని యొక్క ఉపరితల వైశాల్యాన్ని కనుక్కోవాలి, రైట్? సో ఇప్పుడు ఇక్కడ మనం ఎవరిని కనుక్కోవాలమ్మా? ఇక్కడ దాని యొక్క ఉపరితల వైశాల్యము, లేటరల్ సర్ఫేస్ ఏరియాని మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేస్తూ రావాలి. దీని యొక్క ఉపరితల వైశాల్యం అంటే మనకి ఏమవుతుంది? ఇక్కడ పై ఆర్ఎల్ఏ కదమ్మా. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఎల్. ఎల్ అంటే ఏంది? స్లాంట్ హైట్, ఏటవాల యొక్క ఎత్తు. అంటే ఎక్కడ ఉంటుంది ఎల్ అనేది? ఈ భాగం. ఈ భాగాన్ని మనం ఏమంటే ఇక్కడ ఎల్. అయితే ఇక్కడ నుంచి ఈ డయాగ్రామ్ నుంచి ఇప్పుడు మనము ఈ హెచ్ వాల్యూ మనకి ఇచ్చారు కదమ్మా. హెచ్ వాల్యూ ఎంత ఇచ్చారు? ఇక్కడ 20 అని ఇచ్చాడు. ఇప్పుడు మనము ఈ షేప్ డైరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఏ షేప్? మనము ఇదేమో హెచ్ అన్నాము, ఇదేమో రేడియస్ అన్నాము, ఇదేమో స్లాంట్ హైట్ అని చెప్పుకుంటా వచ్చాం. ఇది ఎలా ఉంది? ఇప్పుడు ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఉంది కదమ్మా. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఉన్నప్పుడు అక్కడ మనం ఎలా తీసుకుంటుందని ఇక్కడ పైథాగరస్ స్థిరం అప్లై చేస్తాం కదా. సో ఇప్పుడు పైథాగరస్ స్థిరం అప్లై చేద్దాం. ఇక్కడ పైథాగరస్ స్థిరం ప్రకారం ఏమవుతుంది? ఇక్కడ ఎల్ స్క్వేర్ ఈక్వల్స్ టు మనకి ఏమవుతుందమ్మా? 20 స్క్వేర్ ప్లస్ 2.1 హోల్ స్క్వేర్ అవుతుంది. ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా ఎల్ వాల్యూ కానీ కనుక్కున్నాం అనుకోండి, ఇప్పుడు 20 స్క్వేర్ అంటే 400 అమ్మా. రైట్? నేను 2.1ని 21గా తీసుకున్నాం అనుకోండి, లైక్ ఇలా 21/10గా తీసుకున్నాం అనుకోండి అమ్మా. అప్పుడు 21/10 హోల్ స్క్వేర్, 21/10 హోల్ స్క్వేర్ అనుకోండి. సో 21 స్క్వేర్ అంటే దీని వాల్యూ మనకి ఏమవుతుందమ్మా? 441 కదా. సో ఇప్పుడు ఇక్కడ 441 బై దీని వాల్యూ ఏమైంది? ఇక్కడ 100 అయింది, రైట్? 20 స్క్వేర్ అంటే ఎంత? ఇప్పుడు 400. అంటే నేను దీనికి ఏం చేసిన? ఇక్కడ 400 యాడ్ చేశాను. ఇప్పుడు మనం ఇక్కడ డైరెక్ట్గా మల్టిప్లై చేసాం అనుకోండి అమ్మా, ఇదేమవుతుంది? ఇక్కడ 400 ఇంటూ ఒక 100 అవుతుంది. సో 400 ఇంటూ 100 అంటే దీని వాల్యూ ఏమైంది? మనకి 40,000 అవుతుంది. ఇప్పుడు ఆ 40,000 మనం ఏం చేస్తున్నాం? మళ్ళీ ఇక్కడ ఒక 441 యాడ్ చేస్తున్నాం, రైట్? 441 యాడ్ చేస్తాం. అప్పుడు దీని వాల్యూ మొత్తం ఏమైంది? ఇక్కడ అసలు 40,000 అంటే ఎల్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఎల్ వాల్యూ వద్దాం. ఎల్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ దీని వాల్యూ ఏమైంది మనకి? ఇక్కడ 40,441/100కి ఈక్వల్ అయింది, రైట్? ఇప్పుడు 100కి రూట్ ఉంది. సో 100 వాల్యూ ఏమైందమ్మా? ఇక్కడ డైరెక్ట్గా ఎల్ ఈక్వల్స్ టు 100 వాల్యూ ఏమవుతుంది? రూట్ వాల్యూ 10 అవుతుంది, రైట్? ఇక మనకి ఇప్పుడు రావాల్సింది ఇక్కడ ఈ 441కి మనం ఇప్పుడు ఏం చేయాలమ్మా? ఎల్సిఎం రూట్ వాల్యూ కనుక్కోవాలి, రైట్? సో అయితే దీని యొక్క రూట్ వాల్యూ ఏమవుతుందంటే ఇక్కడ మనకి అప్రాక్సిమేట్గా 2011 అవుతుందమ్మా, రైట్? 2011 అంటే ఒకసారి రూట్ వాల్యూ మనం కనుక్కోండి, ఓకేనా? రూట్ వాల్యూ మనం కనుక్కున్నాం అనుకోండి. సో దీని వాల్యూ ఏమవుతుందంటే ఇక్కడ సో 201 అనుకుంటాం, 201 ఇంటూ 201 4041 అవుతుంది అది అప్రాక్సిమేట్గా. సో దీన్ని అప్రాక్సిమేట్గా అడిగాడు కాబట్టి సో ఒక పని చేద్దాం, ఇది అప్రాక్సిమేట్, ఎందుకంటే రూట్ వాల్యూ రావట్లేదు ఇక్కడ, అప్రాక్సిమేట్గా మనం అడిగాడు కాబట్టి
ఇక్కడ నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోదాం. అంత పెద్ద క్యాలిక్యులేషన్ చేయకుండా మనం ఏం చేద్దాం అంటే అప్రాక్సిమేట్గా కనుక్కునేద్దాం. సో ఎల్ ఈక్వల్స్ టు ఇప్పుడు మనకి ఏమొద్దామా, స్క్వేర్ రూట్ ఆఫ్ 20 స్క్వేర్ అంటే 400, 21 స్క్వేర్ అంటే 441 అవుతుంది. ఇప్పుడు ఇక్కడ మనము 2.1 తీసుకుంటాం, ఎందుకని ఇక్కడ రేడియస్ అనేది మనకి 2.1లో ఉంది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇక్కడ 2.1 ఇంటూ 2.1 అమ్మ 4.41 కదా, రైట్, ఇట్స్ 4.41. ఇదేమో 404.41 అవుతుంది, 404.41 అంటే అప్రాక్సిమేట్గా దీని వాల్యూ మనకి దేనికి ఈక్వల్ అవుతుంది, 20లోనే ఉంటుంది, రైట్, 20.41గా తీసుకుందాం, రైట్. సో ఎందుకు ఎందుకు దీని వాల్యూ 20.41 కూడా ఎక్కువ అవుతుంది కదా, సో 20 నియర్ బై వాల్యూ కాబట్టి 404.41. సో దీని యొక్క రూట్ మనము 20 అప్రాక్సిమేట్ వాల్యూ కూడా మనకి ఏమి ఇవ్వలేదు కాబట్టి అప్రాక్సిమేట్గా ఇది 20.5 కూడా రాదమ్మా, రైట్, 20.5 కూడా రాదు. సో డైరెక్ట్ ఇది చేసుకుందాం, క్యాలిక్యులేషన్ చేస్తే ఇప్పుడు ఎల్ ఈక్వల్స్ టు ఇదేమో 400 అవుతుంది, హెచ్ స్క్వేర్ అంటే ఇదేమో 2.1 హోల్ స్క్వేర్ అంటే ఇది వచ్చేసి 4.41 అవుతుంది. సో అప్రాక్సిమేట్ వాల్యూగా ఏం చేస్తాం అంటే అమ్మ 20గా చేసుకుందాం, ఎందుకంటే మనం నియర్ బై వాల్యూ అడిగాడు కాబట్టి 400 కాబట్టి అప్రాక్సిమేట్గా తీసుకుందాం. లాస్ట్లో మనకి ఎలాగో అప్రాక్సిమేట్ వాల్యూ అడిగాడు కాబట్టి అప్పుడు చూసుకుందాం, రైట్. సో ఇది ఇప్పుడు 20గా తీసుకున్నాం, అప్రాక్సిమేట్ వాల్యూ 20గా తీసుకున్నాం, రైట్. ఇప్పుడు నేను ఇక్కడ నాకు కావాల్సింది ఇక్కడ ఈ ఉపరితల వైశాల్యం కనుక్కోవాలి. ఉపరితల వైశాల్యం అంటే ఏమవుతుంది, ఇక్కడ 22/7 ఇంటూ రేడియస్ వాల్యూ ఎంత ఇచ్చినామో 21. సో నేను 2.1ని 21/10గా రాశాను. ఇప్పుడు ఇక్కడ ఆర్ వాల్యూ మనకి ఎంత వచ్చింది, ఇక్కడ 20, రైట్. సో ఇప్పుడు డైరెక్ట్గా క్యాలిక్యులేషన్ చేసాం అనుకున్నామా, ఇది 7తో ఒక 3 టైమ్స్ వెళ్ళిపోతుంది, 10తో ఏదో ఒక 2 టైమ్స్ వెళ్ళిపోతుందమ్మా. 3 into 2 అంటే 6, రైట్, 6 into 2 అంటే 12 అవుతుంది. అండ్ అగైన్ మళ్ళీ ఇక్కడ 6 into 2 అంటే 12 + 1 అంటే 13, 132 సెంటీమీటర్ స్క్వేర్ అయింది. అయితే ఇక్కడ మనకి ఏమని చెప్తున్నాడు, ఇప్పుడు ఇక్కడ ఒక చదరపు సెంటీమీటర్కి, రైట్, సో ఒక చదరపు సెంటీమీటర్కి 4 గింజలు ఉన్నాయి అని చెప్పాడు. అంటే దాని అర్థం ఏంది, ఇక్కడ ఒక సెంటీమీటర్ స్క్వేర్కి మన దగ్గర 4 గెయిన్స్ ఉంటాయి. ఇప్పుడు మన దగ్గర ఎంత ఉన్నాయి, ఇక్కడ 132 సెంటీమీటర్ స్క్వేర్ ఉందమ్మా. ఇప్పుడు ఆ 132 సెంటీమీటర్ స్క్వేర్స్కి మనకి ఎన్ని ఉంటాయి, ఇక్కడ 132 into 4 ఉంటాయి కదమ్మా. సో అంటే దీని వాల్యూ ఏమవుతుంది, ఇక్కడ 8 అనేది దీని వాల్యూ 12, మళ్ళీ ఇదేమో 5 అంటే 528 రావాలి, రైట్. సో 528 అప్రాక్సిమేట్గా నియర్ బై వాల్యూ ఏమో చెక్ చేద్దాం. ఇక్కడ 512 కాదు, సో 525 కంటే ఎక్కువే రావాలి, 562 అసలు రాదు. సో అంటే మన ఆన్సర్ ఏమవుతుంది, ఇక్కడ 531 అవుతుంది, రైట్. ఇక్కడ క్యాలిక్యులేషన్ బాగా హెవీగా ఇచ్చాడు చూడండి, 2018 కానిస్టేబుల్ మెయిన్స్లో మనకు కొద్దిగా హెవీగా ఉంది క్యాలిక్యులేషన్ అనేది. ఇక్కడ ఈ ప్రాబ్లంలో కూడా మన క్యాలిక్యులేషన్ కొద్దిగా ఎక్కువగానే ఉంది, బట్ ఇది కొద్దిగా అప్రాక్సిమేట్ వాల్యూ, ఎందుకంటే ఇక్కడ మనకి క్వశ్చన్లో డైరెక్ట్ చెప్పేసేది అమ్మా ఉజ్జాయింపుగా అన్నాడు కాబట్టి ఇక్కడ దీనికి రూట్ వాల్యూ రాదు ఎగ్జాక్ట్గా, అందుకే మనం నియర్ బై వాల్యూ 20గా తీసుకొని నేను క్యాలిక్యులేషన్ చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా. సో the perimeter of the bases of a cylinder, a cone and a hemisphere are each equal to 22 centimeters అని చెప్పారమ్మ. అంటే దాని యొక్క చుట్టుకొలత పెరిమీటర్ ఆఫ్ ద బేస్ అమ్మ, అంటే భూమి యొక్క, అంతేనా. సో క్వశ్చన్ చూడండి ఫస్ట్, ఇక్కడ ద పెరిమీటర్ ఆఫ్ ద బేసిస్ ఆఫ్ ఏ సిలిండర్, ఏ కోన్ అండ్ ఏ హెమిస్పియర్. ఈ మూడింటికి బేస్ ఏందమ్మా, సర్కిలే కదా, సర్కిల్ షేప్లో ఉంటాయి కాబట్టి ఆ సర్కిల్ యొక్క పెరిమీటర్ మనకు సింపుల్గా ఇచ్చేది ఇక్కడ, రైట్. నెక్స్ట్ తర్వాత ఏమని చెప్తున్నారు ఇక్కడ, ద కోన్ అండ్ ద హెమిస్పియర్ ఆర్ అటాచ్డ్ టు ద circular ends of the cylinder on its top and bottom respectively. So if the height of the cylinder is 6.5 centimeters and the total height of the structure is 12.8 centimeters, then the volume of the entire structure is approximately అన్నాడు. ఇక్కడ మనకి ఏం చెప్తున్నా అంటే అమ్మ, ఒక స్తూపము, ఒక శంకు, ఒక స్తూపం ఉంది, ఒక శంకు ఉంది, మరి ఒక అర్ధగోళం యొక్క ఆధారాలు చుట్టుకొలతలు ఒక్కొక్కటి 22 సెంటీమీటర్లకు సమానం అని చెప్పాడమ్మా. అయితే చుట్టుకొలత అంటే వృత్తమే కదమ్మా, ఇప్పుడు ఇక్కడ వృత్తమే కదా. సో అంటే ఇక్కడ మనకి సింపుల్గా ఏమి ఇచ్చాడు, ఇక్కడ ఆ వృత్తం యొక్క చుట్టుకొలత ఇచ్చాడు, అంతేనా. సో ఇప్పుడు వృత్తం యొక్క చుట్టుకొలత అంటే మన ఫార్ములా ఏమవుతుంది, 2πr కదమ్మా. 2πr అంటే మనం ఏం రాస్తున్నాం ఇప్పుడు, ఇక్కడ 2 into 22/7 into r ఈక్వల్స్ టు దీని వాల్యూ ఏమైంది, ఇక్కడ 22. సో 22 వాల్యూ క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు మనకి ఏం మిగిలింది, ఇక్కడ
ఆర్ ఈక్వల్స్ టు 3.5 సెంటీమీటర్స్. అంటే ఈ లైన్ నుంచి మనం ఏం కనుక్కున్నప్పుడు ఇక్కడ రేడియస్ వాల్యూ కనుక్కున్నాము. నెక్స్ట్ తర్వాత ఏమని చెప్తున్నాడు మళ్ళీ ఇక్కడ మనకి, నెక్స్ట్ ఏం చెప్పాడు ఇక్కడ మనకి చూద్దాం చూడండి. శంకు మరియు అర్ధగోళాలను స్తూపానికి ఇరువైపులా ఉన్న వృత్త కొనలకు పై భాగంలో క్రింది భాగంలో వరుసగా అతికించారు అని చెప్పాడమ్మా. అంటే ఇప్పుడు ఈ యొక్క స్తూపం ఏదైతే ఉందో, అంటే ఒక డయాగ్రామ్ తీసుకుందాం చూడండి. ఇప్పుడు ఇక్కడ మనం ఒక స్తూపాన్ని తీసుకుందాం, ఇలా ఒక స్తూపాన్ని తీసుకుందాం. ఈ స్తూపం అనేది ఏదైతే ఉందో ఈ స్తూపానికి పై భాగంలో ఇలా ఈ పై భాగంలో శంకుని అతికిచ్చారంట. ఈ కింది భాగం ఏదైతే ఉందో ఈ కింది భాగంలో మనకి ఏం చేశారంటే ఇక్కడ ఒక గోళాన్ని ఫిట్ చేశారు అని చెప్పాడు, రైట్. అయితే ఇలా ఫిట్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి కొన్ని డేటా ఇచ్చాడమ్మా. ఏమేమి డేటా ఇచ్చాడో చూద్దాం చూడండి ఫస్ట్, రైట్. కింద భాగంలో అతికిచ్చారు. సో ఈ స్తూపం యొక్క ఎత్తు 6.5 సెంటీమీటర్లు అని చెప్పాడు. అంటే స్తూపం యొక్క ఎత్తు అంటే ఇదే కదా, ఇక్కడ నుంచి అంటే కంప్లీట్ గా పై భాగం నుంచి ఈ భాగం వరకు దీని వాల్యూ మనకి ఎంత ఇచ్చాడు ఇక్కడ 6.5 అని చెప్పాడు, రైట్. నెక్స్ట్ తర్వాత ఏమని చెప్తున్నాడు ఇక్కడ, ఆ నిర్మాణం మొత్తం ఎత్తు స్తూపం ఎత్తు అన్నాడా, రైట్. సారీ. సో స్తూపం ఎత్తు అంటే ఇది అవుతుందమ్మా. అంతగా స్తూపం మాత్రం అన్నాడు కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి అంటే ఈ భాగం వాల్యూ మనకి ఎంత ఇచ్చాడు ఇక్కడ 6.5 సెంటీమీటర్స్ అని ఇచ్చాడు. అయితే ఆ మొత్తం ఎత్తు అంటే డయాగ్రామ్ మొత్తం ఏదైతే ఉందో ఈ డయాగ్రామ్ మొత్తం ఎత్తు 12.8 సెంటీమీటర్స్ అని ఇచ్చాడు, రైట్. ఇవి మనకి ఇచ్చినటువంటి డేటా అమ్మ. ఇప్పుడు మనకి ఏమడుతున్నాడు అతను, ఆ నిర్మాణం మొత్తం ఇచ్చాడు. ఈ మొత్తం నిర్మాణం ఏదైతే ఉందో ఈ మొత్తం నిర్మాణం యొక్క ఘన పరిమాణం ఏమవుతుందో కనుక్కోండి ఏం చెప్పాడు. ఇప్పుడు జనరల్గా ఆలోచిస్తే ఈ భాగం ఏమవుతుందమ్మా, ఈ భాగం ఏమవుతుంది మనకి, ఈ భాగం వచ్చి శంకు, అంతేనా. సో అదేవిధంగా ఈ భాగం ఏమవుతుంది మనకి, ఈ భాగం అంతా స్తూపం, ఈ భాగం ఏమవుతుంది ఇక్కడ అర్ధగోళం అవుతుంది, రైట్. అంటే ఇప్పుడు మనం ప్రతి దానికి ఘనపరిమాణం రాయాలి, స్తూపం యొక్క ఘనపరిమాణం. ఇప్పుడు ఈ డయాగ్రామ్ మొత్తం ఘనపరిమాణం మనకు దేనికి ఈక్వల్ అవుతుంది అంటే ఫస్ట్ స్తూపం యొక్క ఘనపరిమాణం రాద్దాం. స్తూపం యొక్క ఘనపరిమాణం రాద్దాం, లేదా పైనుంచి వద్దాం. శంకు యొక్క ఘనపరిమాణం రాద్దాం. శంకు యొక్క ఘనపరిమాణం మనకి ఏమవుద్దాము, ఫార్ములా ఏమవుద్ది మనకి 1/3 πr² కదమ్మా, ప్లస్ నెక్స్ట్ అదేవిధంగా నెక్స్ట్ కింద ఉన్నారు ఇక్కడ స్తూపం యొక్క ఘనపరిమాణం మనకి ఏమవుద్దమ్మా πr² కదా, ప్లస్ అర్ధగోళం యొక్క ఘనపరిమాణం మనకి ఏమవుతుంది ఇక్కడ, అర్ధగోళం అంటే 2/3 అంతేనా. సో 2/3 πr³ అవుతుంది ఇక్కడ, ఎందుకంటే హెచ్ ఉండదు కాబట్టి, రైట్. అయితే ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇందులో మనం వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తూ రావాలి. రేడియస్ అనేది అన్నింటిలో కామన్, ఈ వాల్యూ అనేది ప్రతిదానికి కామన్. ఎందుకని ఆ డయాగ్రామ్స్ అన్నింటిలో వాటిపైన ఉంచుకుంటూ వెళ్ళాడు కాబట్టి, అంటే ఇక్కడ ప్రతిదానికి కూడా రేడియస్ అనేది సమానంగా ఉంటుంది, రైట్. ప్రతిదాని యొక్క రేడియస్ ఈక్వల్ అవుతుంది, రైట్. నెక్స్ట్ అయితే ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి అమ్మా, ఈ భాగం ఏంది, ఇది అర్ధగోళం యొక్క ఎత్తే కదా. అర్ధగోళం ఎత్తు అంటే ఏమవుతుంది ఇక్కడ వ్యాసార్థానికి సమానం అయిపోతుంది కదా, అంటే అప్పుడు r=h అయిపోతుంది. కాబట్టి ఇక్కడ ఈ డయాగ్రామ్ మొత్తం ఇప్పుడు మనం చూసుకున్నప్పుడు ఇక్కడ దీని యొక్క ఎత్తు కూడా మనకు రావాలి. ఎవరిది, శంకు యొక్క ఎత్తు. అంటే ఈ భాగం ఏదైతే ఉందో ఈ భాగం మనకు తెలియాలి. ఎందుకని మన ఫార్ములా ఏంది ఇక్కడ πr²h కదా. ఈ భాగం ఇప్పుడు తెలియాలి కదా మనకి. ఇప్పుడు ఈ హైట్ రావాలంటే ఇప్పుడు జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేసామంటే అమ్మా, ఇక్కడ దీని హైట్ ఏమో 3.5 అమ్మ, దీని హైట్ ఏమో 3.5, ఏది అర్ధగోళాంది. స్తూపాంది ఏమో 6.5, అంటే ఎంత అయింది ఇక్కడ 10 అయింది. ఇప్పుడు ఇంకా రిమైనింగ్ పార్ట్ ఎంత ఉంటుంది, ఇంకా 2.8 ఉంటుంది, అంతేనా. అంటే ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే ఇది ఎవరికి ఈక్వల్ అయిపోతుంది, ఇప్పుడు ఈ స్తూపం యొక్క ఎత్తు, రైట్. అదేవిధంగా శంకు యొక్క ఎత్తు 6.5 సెంటీమీటర్స్. సో వాల్యూస్ కన్ఫ్యూజ్ కాకుండా నీట్గా రాసుకుంటూ రండి అమ్మ, రైట్. ఇప్పుడు ఒక్కొక్క వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్దాం అమ్మ, రైట్. సో ఫస్ట్ 1/3 πr²h. సో 1/3 అన్నిట్లో నుంచి మనం ఇప్పుడు πr² కామన్ తీసుకోవచ్చు. ఎందుకని ఇక్కడ పై ఉంది, ఇక్కడ r² ఉంది కాబట్టి. సో అన్నిట్లో నుంచి ఇప్పుడు నేను πr² కామన్ తీసాను అనుకోండి. సపోజ్ ఇప్పుడు నేను πr² కామన్ తీసాను. దీని క్యాలిక్యులేషన్ మళ్ళీ చేద్దాం, లాస్ట్లో వేసుకుంటూ వద్దాం. ఇప్పుడు మనకి ఏమైంది ఇక్కడ h/3. హెచ్ ఎవరిది ఇక్కడ, శంకు యొక్క ఎత్తు అంటే ఏమవుతుంది ఇక్కడ 2.8 కాబట్టి నేను దాన్ని 28/10గా రాస్తున్నాను, ఇంటూ 3 వేస్తున్నాను, ఇంటూ 3. సో ఎందుకని
1/3 ఉంది కాబట్టి ఇక్కడ హెచ్ అంటే 2.8 కాబట్టి దాన్ని 28/10గా తీసుకుంటూ వచ్చాను. బట్ ఇక్కడ 3తో డివైడ్ అవ్వదు కాబట్టి మనం రాసినా రాయకపోయినా పెద్ద యూజ్ అయితే లేదు కాబట్టి డైరెక్ట్గా చేసాను. ఎందుకంటే అవి ఎలాగో రావు. ఓకేనా? సో లేదు తీసుకోండి, మనం ఎలాగ ఎల్సిఎం తీసుకుంటాం కాబట్టి కొద్దిగా ఈజీ అవుతుంది అని అనుకుందాం. రైట్? రైట్, తీసుకోనిలేమ్మా, ఇబ్బంది లేదు. రైట్? సో ఇప్పుడు ఇక్కడ నేను ఏం చూస్తున్నా అంటే ఇక్కడ ఇది 28/3 × 10గా రాస్తున్నాను. ప్లస్ ఇక్కడ ఆల్రెడీ మనం πr² కామన్ తీసాం. ఇక్కడ హెచ్ ఎవరు ఇక్కడ స్తూపం, దాన్ని ఏం రాస్తున్నాం ఇక్కడ 65/10గా రాస్తున్నాం. 6.5 ఉంది కాబట్టి ఇక్కడ ఆల్రెడీ మనం πr² కామన్ తీసాం కాబట్టి ఇంకేం మిగిలిపోతుంది ఇక్కడ 2/3 × r. 2/3 × r అంటే 2 × 3.5 అంటే 35గా రాస్తున్నాం. రైట్? సో బై దీని వాల్యూ ఏమవుతుంది ఇక్కడ 3 × 10. 3 × 10. రైట్? సో ఇప్పుడు ఇక్కడ πr² వాల్యూ రాద్దాం. ఓకేనా? సో ఇప్పుడు ఒకేసారి ఎల్సిఎం తీసుకున్నాం అనుకోండి. పై అంటే ఏమవుతుంది ఇక్కడ 22/7 × r² అమ్మ. r² అంటే ఏమైంది ఇక్కడ 35² రాస్తున్నాం. 10² అంటే ఏమవుతుంది ఇక్కడ 100. రైట్? అంటే 3.5ని 35గా తీసుకున్నాం. రైట్? ఇప్పుడు ఇక్కడ డైరెక్ట్గా మనం ఎల్సిఎంగా తీసుకుంటే ఎల్సిఎం మనకి ఏమవుతున్నాం ఇక్కడ 30 అవుతుంది. ఈ 28 వాల్యూ అలాగే ఉంటుంది. ప్లస్ 65ని ఇప్పుడు మళ్ళీ ఏమవుతుంది ఇక్కడ 3తో మల్టిప్లై చేస్తాము. 65 × 3 అంటే ఏమవుతుందమ్మా దీని వాల్యూ 195 అవుతుంది. అదేవిధంగా 2 × 35. రైట్? 2 × 35 అంటే దీని వాల్యూ ఏమైందమ్మా ఇక్కడ 70. రైట్? సో ఇప్పుడు ఇక్కడ 35² వాల్యూ మనకు తెలుసు కాబట్టి, లేదా 35 రాయకుండా ఇప్పుడు దీన్ని రాసుకుందాం. 22/7 × 35 × 35 ఎందుకంటే 7తో డివైడ్ అవుతుంది కాబట్టి బై 100. రైట్? సో ఇప్పుడు ఇక్కడ ఈ వాల్యూస్ అన్ని యాడ్ చేయండి అమ్మ. రైట్? సో 195 ప్లస్ ఒక 70 ప్లస్ ఒక 28 అమ్మ. అంటే ఇక్కడ 293. సో 293/30 ఏ వాల్యూ కూడా 3తో డివైడ్ అవ్వట్లేదు. రైట్? 7తో ఇది ఎన్ని టైమ్స్ వెళ్ళిపోతుంది? ఇది 5 టైమ్స్. ఇక మనకి ఇంకేం మిగిలింది ఇక్కడ 22 × ఇప్పుడు డివైడ్ చేసుకున్నాం ఎందుకంటే ఇంకేమి పోయలేదు కాబట్టి ఇంకా డివైడ్ చేద్దాం. సో 5తో ఇది ఒక 21 టైమ్స్ వెళ్ళిపోతుంది. 20 టైమ్స్ వెళ్ళిపోతుంది 5తో. నెక్స్ట్ మళ్ళీ ఇది 2తో ఇది ఒక 10 టైమ్స్ వెళ్ళిపోతుంది. అండ్ అగైన్ 2తో ఇది ఒక 11 టైమ్స్ వెళ్ళిపోతుంది అమ్మా. రైట్? ఇక మనకి క్యాన్సిల్ అయ్యి అంటే ఇక్కడ సో 5తో ఇది ఒక 6 టైమ్స్ వెళ్ళిపోతుంది. అండ్ అగైన్ మళ్ళీ 5తో ఇది ఒక 7 టైమ్స్ వెళ్ళిపోతుంది. రైట్? ఇక మనకి ఇంకా ఏమీ లేవు కాబట్టి డైరెక్ట్గా మల్టిప్లై చేద్దాం. సో 11 × 7 అంటే 77 అవుతుంది. సో 77 × 293/6 × 10 అంటే దీని వాల్యూ ఏమవుతుందమ్మా 60. రైట్? సో ఇప్పుడు ఇక్కడ 77 × 293 దీన్ని క్యాలిక్యులేషన్ చేస్తే దీని వాల్యూ మనకి ఏమవుతుందంటే మన 22,561/60 ఉంటుంది. రైట్? ఇప్పుడు దీన్ని బై 60 చేయండి అమ్మ. దాన్ని డివైడ్ చేస్తే దీన్ని అప్రాక్సిమేట్గా ఎంత అవుతుంది దీని వాల్యూ ఇక్కడ 376.01 సంథింగ్ ఎంతో వస్తుంది. అప్రాక్సిమేట్ వాల్యూ వస్తుంది. రైట్? మనల్ని అడిగింది కూడా ఇక్కడ ఏందమ్మా అప్రాక్సిమేట్ వాల్యూ కదా, ఉజ్జాయింపుగా. అంటే ఇక్కడ మన ఆన్సర్ ఏమైంది ఇక్కడ 4th వన్ అవుతుంది. సో 376 అనేది మన ఆన్సర్కి ఈక్వల్ అవుతుంది. రైట్? ఇక్కడ మనకి క్యాలిక్యులేషన్ పార్ట్ కొద్దిగా హెవీ చేస్తుంది, కొద్దిగా కాదు కానీ బాగా హెవీగా చేస్తున్నారు కాబట్టి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొద్దిగా ఈ క్యాలిక్యులేషన్ పరంగా జాగ్రత్తగా ఉండడం. ఎందుకంటే రిమైనింగ్ అన్ని టాపిక్స్ అన్ని అంటే సిలబస్ పరంగా మనకు వెళ్ళినప్పుడు రీసెంట్గా మనం బోర్డ్ ఎగ్జామ్స్ మనం అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఇప్పుడు కూడా మనకి ఏమవుతుందంటే ఈ జనరల్ స్టడీస్ లైక్ అంటే హిస్టరీ కానివ్వండి, ఇవి కానీ పాలిటీ కానివ్వండి, ఇవన్నీ కూడా ఏంటంటే కొద్దిగా ఎక్కువ డెప్త్ వెళ్తున్నారు. కొంత మ్యాథ్స్ మాత్రం కొద్దిగా ఈజీగా ఉంటాయి మెయిన్స్ పరంగా వెళ్ళినప్పుడు. ఈ మెన్సురేషన్ కొన్ని వచ్చినప్పుడు ఏంటంటే సమ్టైమ్స్ ఇలా క్యాలిక్యులేషన్ కొంచెం హెవీగా ఉంటుంది కాబట్టి ఆ క్యాలిక్యులేషన్ చేసే దగ్గర కొద్దిగా జాగ్రత్తగా చేసుకుంటారు రెండమ్మ. రైట్? నెక్స్ట్ వన్ చూడండి. ఇది కూడా మనకి నెక్స్ట్ మళ్ళీ అదే మెన్సురేషన్ టాపిక్ నుంచే మనకి ఇక్కడ అడగడం జరిగిందమ్మా. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ మనకు అసలు ఏమి ఇచ్చారు చూద్దాం. క్వశ్చన్ ఏమి ఇచ్చారు? ఇఫ్ ఎ కాపర్ రాడ్ ఆఫ్ డయామీటర్ 1 centimeter and length 8 centimeter is drawn into a wire of length 18 meters of uniform thickness, the thickness of the wire is అంటున్నాడు. రైట్? ఇక్కడ మనకు 1 సెంటీమీటర్ వ్యాసం ఉంది, 8 సెంటీమీటర్ల పొడవు గల ఒక రాగి కడ్డీని ఏకరీతి మందము కలిగిన 18 మీటర్ల పొడవు గల తీగగా మార్చాడు అంట. ఓకేనా? అంటే ఏకరీతి మందం అంటే ఏంది? దాన్ని విడ్త్. ఓకేనా? అయితే ఆ తీగ యొక్క మందం ఏమవుతుందో కనుక్కోండి అన్నాడు. అంటే ఇక్కడ సింపుల్గా మనకి చెప్తే అమ్మ ఫస్ట్ మన దగ్గర ఒక స్తూపం ఉంది. ఇంకా కాపర్ రాడ్ అంటే ఇంకా స్తూపం అమ్మా.
స్తూపం ఆకారంలోగా ఉండేది. అంటే ఇలా ఉంది. ఇలా ఉన్నటువంటి ఒక స్తూపాన్ని, ఓకేనా, ఇలా ఉన్నటువంటి ఒక స్తూపాన్ని ఇతను ఎలా ట్రాన్స్ఫర్ చేస్తున్నాడంటే అమ్మ, మనకి కొద్దిగా ఎక్కువ లెంత్ ఉండేది, ఇలా 18 మీటర్ల పొడవు ఉన్నటువంటి ఒక రాయి కడ్డీగా మార్చాడు, అంతేనా. సో 18 మీటర్ల పొడవు ఉన్నటువంటి మరొక రాయి కడ్డీగా దీన్ని ఏం చేస్తున్నాడు ఇక్కడ, చేంజ్ చేస్తున్నాడు అని చెప్పాడు. అయితే ఇప్పుడు మనల్ని ఏమడుగుతున్నాడు ఇక్కడ, ఈ రాయి కడ్డీ ఏదైతే ఉందో ఈ రాయి కడ్డీ యొక్క మందం, మందం అంటే ఏందమ్మా, ఇది ఈ లెంత్, ఓకేనా. అంటే ఈ వాల్యూ మొత్తం 2r డి కదమ్మా, మందం అంటే ఏంది ఇక్కడ డి, మందం కనుక్కో అంటే డి 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 వాల్యూ థిక్నెస్, రైట్. సో థిక్నెస్ అంటే ఇప్పుడు మనం ఏం కనుక్కోమని ఇక్కడ డి వాల్యూ, డి వాల్యూ అంటే ఏంది, ఈ మొత్తం వాల్యూ, ఈ మొత్తం వాల్యూ మనకు రావాలి. ఆ మొత్తం రావాలంటే ఫస్ట్ మన దగ్గర ఎవరు తెలియాలి, మనకి ఆర్ వాల్యూ తెలియాలి, రైట్, క్లియర్. సో ఇప్పుడు ఇక్కడ మనము ఫస్ట్ ఏం చేద్దాం అంటే అమ్మ, దీన్ని ఉపయోగించి, అంటే ఈ స్తూపాన్ని ఉపయోగించి ఈ స్తూపాన్ని చేశాడు అన్నాడు కాబట్టి ఇక్కడ మనకి ఎవరు సమానమవుతారమ్మా, ఇక్కడ ఘనపరిమాణాలు సమానమవుతాయి, రైట్. అంటే దీని యొక్క ఘనపరిమాణం అనేది ఈ యొక్క ఘనపరిమాణానికి సమానమవుతుంది. రెండు స్తూపాలే కాబట్టి స్తూపం యొక్క ఘనపరిమాణం అంటే మనకి ఏమవుతుంది ఇక్కడ, పై r1 స్క్వేర్ ఇంటూ h1 ఈక్వల్స్ టు పై ఆర్ స్క్వేర్ హెచ్ గామా వాల్యూమ్, కాబట్టి ఇక్కడ రెండు ఉన్నాయి కాబట్టి మనము పై r2 స్క్వేర్ h2గా తీసుకున్నాం. పై అనేది కాన్స్టెంట్ కాబట్టి దాని వాల్యూ చేంజ్ అవ్వదు కాబట్టి ఇప్పుడు పై వాల్యూ క్యాన్సిల్ చేసాము. ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే ఇందులో ఉన్నటువంటి వాల్యూస్ని డైరెక్ట్గా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ ఫస్ట్ ఇక్కడ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినప్పుడు ఇక్కడ 1 సెంటీమీటర్ వ్యాసము 8 సెంటీమీటర్ల పొడవు అన్నాడు. ఈ 8 సెంటీమీటర్లు వచ్చి మనకి హెచ్కి ఈక్వల్ అవుతుంది. బట్ ఇది వ్యాసం, 1 సెంటీమీటర్ వ్యాసం అంటే డి కదా. సో డి వాల్యూ 1 అయినప్పుడు ఆర్ వాల్యూ ఏమవుతుంది, అందులో హాఫ్ అవుతుంది, రైట్. అంటే ఇప్పుడు డైరెక్ట్గా r1 వాల్యూ ఇచ్చాడు, d1 వాల్యూ ఇచ్చినాడు, రైట్. ఇప్పుడు డైరెక్ట్గా మనం ఏం రాయొచ్చు ఇక్కడ, r1 స్క్వేర్ అంటే ఎంత, 1/2 హోల్ స్క్వేర్ కదమ్మా. సో ఇట్స్ 1/2 హోల్ స్క్వేర్ ఇంటూ హైట్ ఎంత ఇచ్చాడు ఇక్కడ 8 ఈక్వల్స్ టు r2 వాల్యూ మనకు తెలియదు కాబట్టి ఆ r2 స్క్వేర్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. h2 వాల్యూ మనకి ఇచ్చాడు కమ్మా 18 మీటర్ల పొడవు. అయితే ఇక్కడ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసాం అనుకోండి, ఈ 8 ఏమో సెంటీమీటర్లో ఉంది, 8 ఇదేమో మీటర్లో ఉంది, రైట్. అంటే ఇక్కడ యూనిట్స్ మనం చేంజ్ చేసుకోవాలి కదా. ఇప్పుడు ఒక మీటర్ని సెంటీమీటర్లో మార్చండి. సో మనం మీటర్ని సెంటీమీటర్లో మార్చాలంటే ఏం చేస్తాం, 100తో మల్టిప్లై చేస్తాం, రైట్. అంటే 18 మీటర్లు అంటే అది దేనికి ఈక్వల్ అవుతుంది మనకి ఇక్కడ, 1800 సెంటీమీటర్లకు ఈక్వల్ అవుతుంది, రైట్. సో ఇప్పుడు ఇక్కడ డైరెక్ట్గా క్యాలిక్యులేషన్ ఏంటమ్మా, సో ఇదేమో 1/4 ఇంటూ 8 ఈక్వల్స్ టు r2 స్క్వేర్ ఇంటూ 1800 అవుతుంది. 4తో ఇది ఒక 2 టైమ్స్ వెళ్ళిపోతుందమ్మా, 2తో ఇది ఒక 900 టైమ్స్ వెళ్ళిపోతుంది. అప్పుడు r2 స్క్వేర్ ఈక్వల్స్ టు 1/900 అయింది. r2 స్క్వేర్ ఈక్వల్స్ టు 1/900 అయిందంటే r2 ఈక్వల్స్ టు 1/30 సెంటీమీటర్స్ అవుతుంది, రైట్. 1/30 సెంటీమీటర్స్ అవుతుంది, రైట్. నెక్స్ట్ మనల్ని అడిగింది ఆర్ కాదు, మనల్ని అడిగింది ఏంది, దాని యొక్క మందం అంటే d2 వాల్యూ మనం కనుక్కోండి అన్నాడు. d2 అంటే ఏమవుతుంది ఇక్కడ, 2 టైమ్స్ ఆఫ్ r2 అనే కదమ్మా. 2 ఇంటూ r2 వాల్యూ అంత ఇక్కడ 1/30, 2తో మనకి ఎన్ని టైమ్స్ వెళ్ళిపోయింది ఇక్కడ, ఇది 15 టైమ్స్. అంటే ఇప్పుడు మన ఆన్సర్ ఏమైంది ఇక్కడ 1/15 సెంటీమీటర్. ఇక మనకి ఏమి ఇక్కడ క్యాలిక్యులేషన్ అడగలేదు, 1/15 అలాగే ఇచ్చాను కాబట్టి సో ఇప్పుడు ఇక్కడ నుంచి డైరెక్ట్గా మన ఆన్సర్ ఏం చెప్పొచ్చు, ఇక్కడ థర్డ్ వన్గా తీసుకోవచ్చు, రైట్. ఇక్కడ 2 క్వశ్చన్స్ మనకి కొద్దిగా టఫ్గా అడిగాడు. అంటే టఫ్ అంటే దట్ మీన్స్ ఏంటంటే ఇక్కడ క్యాలిక్యులేషన్ పార్ట్ కొద్దిగా హెవీగా ఉంది అంతే, రైట్. క్యాలిక్యులేషన్ పార్ట్ బాగానే ఉంది, ఇది మాత్రం కొద్దిగా మనకి ఈజీగా అడగడం జరిగింది, రైట్. నెక్స్ట్ ఇక్కడ కూడా నెక్స్ట్ క్వశ్చన్ కూడా చూడండి అమ్మా, మెన్స్ట్రేషన్ పై నుంచి అడగడం జరిగింది. మనం ఇందాక చెప్పాం కానిస్టేబుల్ మెయిన్స్లో మనకి డెఫినెట్గా ఈ యొక్క మెన్స్ట్రేషన్ పై నుంచి 4 to 5 క్వశ్చన్స్ మనకి ఎగ్జామ్లో అడుగుతూ ఉంటాడు. అందుకని ఈ టైప్ ఆఫ్ మోడల్స్ మెన్స్ట్రేషన్ గురించి బాగా ప్రాక్టీస్ చేయండి అమ్మా, ఎందుకంటే నేను నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా నేను ఇక్కడ వీడియోస్ చేస్తాను. అండ్ ఒక వీడియోలో నేను నా ప్రాపర్టీస్ కూడా నేను మీకోసం ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. మీరు ఆ ఫార్ములాస్ బాగా గుర్తుపెట్టుకోండి, ఆ ఫార్ములాస్ ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా నేను చెప్తాను. దాన్ని బేస్ చేసుకుని ఒక్క ఫార్ములాస్ గుర్తుండి క్వశ్చన్ నీట్గా చదివి అర్థం చేసుకొని దానికి ఒక డయాగ్రామ్ కానీ రాయగలిగితే మెన్స్ట్రేషన్ టాపిక్ అంత ఈజీ టాపిక్ ఇంకేది కూడా ఇక్కడ లేదు, రైట్. సో ఇక్కడ మనకి ఇచ్చిన క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ ఏమి ఇచ్చారు ఇక్కడ, a solid metal sphere of radius 6 cm is melted and a hollow cylinder of uniform thickness is formed from it.
if the external radius of the base of the cylinder is 4 centimeters and if its height is 72 centimeters, the uniform thickness of the cylinder is అన్నాడు రైట్. ఇక్కడ మనకి ఏమంటే అమ్మ 6 సెంటీమీటర్ల వ్యాసార్థం గల ఒక గట్టి లోహ గోళమును కరిగించి దాని నుండి ఏకరీతి మందము కలిగిన బోలు స్తూపమును రూపొందించారు అంట. ఆ స్తూపం యొక్క బాహ్య మరియు భూ వ్యాసార్థము 4 సెంటీమీటర్లు మరియు దాని ఎత్తు 72 సెంటీమీటర్లు అయితే బాహ్య భూ వ్యాసార్థం రైట్. ఆ స్తూపం యొక్క ఏకరీతి మందం ఏమవుతుందో కనుక్కోండి అన్నాడు. ఇప్పుడు జనరల్గా ఆలోచిద్దాము మనం. ఇప్పుడు నేను ఒక డయాగ్రామ్ డ్రా చేద్దాం. సపోజ్ గోళం అంటే మనకి అప్రాక్సిమేట్గా అది ఒక వృత్తాకారంలో ఉంటుంది అనుకుందాం. సపోజ్ దీన్ని సింపుల్ చెప్పండి, ఒక బాల్, మనం ఆడుకునేటువంటి ఒక క్రికెట్ బాల్ కానివ్వండి, ఏదైనా కావచ్చు. ఈ గోళాన్ని కరిగించి మనకి ఎవరిని తయారు చేస్తున్నారు ఇక్కడ? ఒక బోలు స్తూపం అంటే మనకి ఎలా ఉంటుందమ్మా అది? ఇంతకుముందు స్తూపం అంటే మనం ఏం చెప్పాం ఇక్కడ? మనకి స్తూపానికి ఎలా ఉంటుంది ఇక్కడ? కంప్లీట్గా ఈ లోపల ఇన్నర్ పార్ట్ మొత్తం ఏదో దాంతో ఫిల్ చేస్తారు. అయితే ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నారు? ఇక్కడ బోలు స్తూపం అంటే ఏంటంటే ఇక్కడ మిడిల్లో కొంత పార్ట్ మనకి ఏమవుద్దంటే అమ్మ ఎంటీగా ఉంచుతాడు. ఇలా ఈ పార్ట్ ఏమవుద్దంటే ఎంటీ అవుతుంది రైట్. అయితే ఇలా ఎంటీగా ఉన్నప్పుడు ఇక్కడ మందం ఎవరిని తీసుకుంటాం అంటే మందము ఈ భాగాన్ని మనం ఏమంటుంటే మందము అంటాం దానికి. ఎందుకంటే ఎంత విడుతుంది అంటాం. ఈ భాగం మొత్తం కూడా ఏముందంటే మందంగా తీసుకుంటాం ఈ భాగాన్ని, ఖాళీగా ఉన్నటువంటి ఈ భాగం రైట్. అయితే ఇప్పుడు ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే అమ్మ, ఎప్పుడైతే మనం ఒక దాన్ని కరిగించి ఇంకొక దాన్ని తయారు చేస్తామో అక్కడ మనకి ఏం సమానమవుతాయి? ఇక్కడ ఘనపరిమాణాలు సమానమవుతాయి. అంటే ఏం సమానమవుతాయి అమ్మ? ఇక్కడ ఘనపరిమాణాలు సమానమవుతాయి. ఇప్పుడు ఈ యొక్క గోళం యొక్క ఘనపరిమాణం అంటే మనకి ఏం రాస్తాం ఇక్కడ? 4/3 πr³ కదమ్మా. అదే బోలు స్తూపం యొక్క ఘనపరిమాణం అంటే మనం ఎలా రాసుకుంటాం ఇక్కడ? πh r² గా తీసుకుంటూ వస్తాము. ఇక్కడ ఆర్ అనేది ఏంటంటే బాహ్య వృత్త వ్యాసార్థం. అంటే ఇది క్యాపిటల్ ఆర్ అంటే ఏంటంటే అమ్మ బాహ్య వృత్త వ్యాసార్థంగా తీసుకుంటాము. స్మాల్ ఆర్ అంటే ఏమవుతుందంటే అవుటర్ సర్కిల్ యొక్క రేడియస్ వచ్చి క్యాపిటల్ ఆర్, ఇన్నర్ సర్కిల్ యొక్క రేడియస్ అంటే అంతరముగా ఉన్నటువంటి వృత్తం దాని యొక్క వైశార్థం, దాని యొక్క వ్యాసార్థం రైట్. సో ఇది మనకి ఇచ్చింది. ఇక్కడ కూడా చూడండి పై వాల్యూ కాన్స్టెంట్ కాబట్టి అవి రెండు కూడా క్యాన్సిల్ అవుతాయి. ఇక్కడ చూడండి అమ్మ, ఈ R1 వేరు, ఇది వేరు, రెండు మళ్ళీ కన్ఫ్యూజ్ కావద్దంటే. సో ఇది గోళానికి సంబంధించింది, ఇదేమో స్తూపానికి సంబంధించింది. ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఆ వచ్చిన వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే వెళ్ళినాము. సో ఇప్పుడు 4/3 ఇంటూ R1 ఎవరిది? గోళానికి సంబంధించింది. గోళానికి సంబంధించి మనకి ఇక్కడ ఇచ్చాడు కదమ్మా, దాని యొక్క రేడియస్ 6 సెంటీమీటర్లు ఇచ్చాడు కదా. సో ఇప్పుడు డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, ఇది 6³ అయింది రైట్. ఈక్వల్స్ టు హైట్, ఎవరి హైట్? స్తూపం యొక్క ఎత్తు మనకి ఇచ్చాడు కదా, బోలు స్తూపం యొక్క ఎత్తు 72. సో 72 ఇంటూ నెక్స్ట్ ఏమి ఇచ్చాడమ్మా? స్తూపం యొక్క బాహ్య భూ వ్యాసార్థం అంటే బయట భాగంలో మనకి ఇచ్చాడు రైట్. అంటే క్యాపిటల్ ఆర్ వాల్యూ మనకి ఇచ్చాడు, అంటే 4² - r² రైట్. ఇప్పుడు ఇక్కడ 6³ అంటే మనకు తెలుసు కదమ్మా 216 అవుతుంది. సో ఇట్స్ 4/3 ఇంటూ 216 ఈక్వల్స్ టు 72 ఇంటూ 16 - r² అవుతుందమ్మా. ఇప్పుడు డైరెక్ట్గా ఇది 3తో ఒక 7 1s అండ్ అగైన్ 3తో ఒక 72 టైమ్స్ వెళ్ళిపోతుంది. ఇక్కడ ఉన్నటువంటి 72 వాల్యూ క్యాన్సిల్ అయిపోయింది రైట్. ఇక్కడ మనం సింపుల్గా ఇప్పుడు r², ఈ -r² లెఫ్ట్ సైడ్ తీసుకొద్దాం, 4ని రైట్ సైడ్ తీసుకెళ్తే r² ఈక్వల్ టు 16 - 4. 16 - 4 అంటే ఏమైంది ఇక్కడ? 12. r² ఈక్వల్ టు 12 అయిందంటే r ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? √12 అవుతుంది. ఈ √12ని మనము 2√3గా రాయొచ్చు కదమ్మా, 2√3 సెంటీమీటర్స్గా రాయొచ్చు కదా. అయితే ఇక్కడ మనకి ఎగ్జాక్ట్ వాల్యూస్ ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు ఇక్కడ √3 వాల్యూని మనం ఏం చేద్దాం అంటే అమ్మా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం రైట్. సో √3 వాల్యూని సబ్స్టిట్యూట్ చేసి ఆ వచ్చినటువంటి వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూని ఏం చేస్తుంటే లెస్ చేద్దాం. ఎందుకని? మనకు కావాల్సిన మందం ఎలా వస్తుంది? మనకి క్యాపిటల్ ఆర్లోంచి స్మాల్ ఆర్ని లెస్ చేయాలి, అంతే కదమ్మా. సో అంటే ఇక్కడ మనం కనుక్కోవాల్సింది ఇప్పుడు ఇక్కడ
దీని వాల్యూ ఎగ్జాక్ట్, ఎందుకంటే మనకు అన్ని ఆప్షన్లో ఎగ్జాక్ట్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఈ స్మాల్ ఆర్ని ఎగ్జాక్ట్ వాల్యూ కనుక్కుందాం. 2 ఇంటూ √3 వాల్యూ మనకి ఏమవుతుంది 1.732 అవుతుంది కదమ్మా. కొన్ని సందర్భాల్లో మనకి ఎగ్జామ్లో జనరల్గా ఇస్తుంటాడు ఎక్కువ √3 వాల్యూ 1.732 అని, √2 వాల్యూ 1.414 ఇవి ఇస్తాడు. బట్ ఇక్కడ మనకు అది ఇవ్వలేదు 2018లో ఇక్కడ ఇవ్వలేదు. సో ఇక్కడ డైరెక్ట్గా ఇప్పుడు ఇవి మల్టిప్లై అయిందాము. సో మల్టిప్లై చేసాం అనుకోండి, ఇప్పుడు దీని వాల్యూ ఏమవుతుంది ఇక్కడ 2 ఇంటూ 2 అంటే ఇది ఒక 4 అవుతుంది, 6 అవుతుంది, 14 అవుతుంది, 3 అవుతుంది, రైట్. ఇక్కడ మనల్ని అడిగింది ఇప్పుడు ఏంది, ఇక్కడ దాని యొక్క మందం ఎంత అని అడిగాడు, రైట్. దాని యొక్క మందం ఏమవుతుందో కనుక్కోండి అన్నాడు. సో మందం ఏమవుతుంది, ఇక్కడ క్యాపిటల్ ఆర్లో నుంచి మనం స్మాల్ ఆర్ని లెస్ చేయాలి. క్యాపిటల్ ఆర్ వాల్యూ మనకి ఎంత ఇచ్చారు ఇక్కడ 4. ఈ 4లో నుంచి ఇప్పుడు ఇక్కడ ఈ స్మాల్ ఆర్ని లెస్ చేసాం అనుకోండి అమ్మ. 4 మైనస్ 3.464 అంటే ఇదేమో 10 మైనస్ 4 అంటే 6 అవుతుంది. 9 మైనస్ 6 అంటే 3 అవుతుంది. సో 9 మైనస్ 4 అంటే 5 అవుతుంది. అండ్ ఫైనల్ ఇక్కడ 0.536 సెంటీమీటర్ అవుతుందమ్మా. 0.536 సెంటీమీటర్. సో మన ఆన్సర్ ఈజ్ ఫస్ట్ వన్ అవుతుంది, రైట్. ఈజీ క్యాలిక్యులేషన్, చిన్న బేసిక్ కాన్సెప్ట్ తెలిసి చాలు. ఇక్కడ అంతా చూడండి, ఇప్పుడు మనం చేసినటువంటి దాదాపు ఒక 4 క్వశ్చన్స్ చేసామా మెయిన్ సెక్షన్ ఈ వీడియోలో మనం ఫస్ట్ నుంచి. సో ఇవన్నీ కూడా మనకి ఏంటి, ఇవన్నీ దేనిపైన డిపెండ్ అవుతున్నాయి కూడా ఫార్ములాస్ పైన, చిన్న చిన్న బేసిక్ ఇన్ఫర్మేషన్ పైన, అంటే ఎలా వచ్చినప్పుడు ఏం చేస్తాం వీటిపైన డిపెండ్ అవుతున్నాయి. కాబట్టి ఈ మెన్సురేషన్ అనేది చాలా చాలా ఈజీ టాపిక్ అమ్మ. ఫార్ములాస్ని గుర్తుపెట్టుకున్నప్పుడు, అదేవిధంగా మనకి ఏమి ఇచ్చారు అంటే ఇలా కరిగించి వేరే దాన్ని చేస్తున్నప్పుడు ఏం సమానం అవుతున్నాయి, కట్ చేసి వేరే దాన్ని ఫామ్ చేస్తున్నప్పుడు ఏం ఫామ్ అవుతున్నాయి, ఇలాంటివన్నీ కూడా మనకి ఇక్కడ నేర్చుకుంటూ ఉండాలి. అవి ఎలాగో మనం ప్రాక్టీస్ క్వశ్చన్స్, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ నేను ఇక్కడ మీకు ఇవ్వడం జరుగుతుంది, అందులో మనకు క్లియర్గా అర్థమైపోతాయి, రైట్. సో ఇది కానిస్టేబుల్ మెయిన్స్లో మనం అడిగినటువంటి ఇంకొక అద్భుతమైన క్వశ్చన్, రైట్. సో నెక్స్ట్ వన్ చూడండి, నెక్స్ట్ వన్ ఇది మీ ప్రాక్టీస్ సెషన్ కోసం, ఇది మీకు ఇచ్చిన చిన్న ఒక ఎక్సర్సైజ్ మాదిరి, రైట్. సో ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి. ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసి మీ ఆన్సర్ని నాకు కమెంట్ రూపంలో తెలపండి, రైట్. సో నెక్స్ట్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇక్కడ మనము చాలా వీడియోస్ మనం ఇక్కడ పోస్ట్ చేస్తున్నాము. అదేవిధంగా మీరు చాలామంది చూస్తున్నారు, బట్ మీ సైడ్ నుంచి నాకు రెస్పాన్స్ అలాగే ఉంది. మీ సైడ్ నుంచి నాకు ఇలాంటి క్వశ్చన్ లాస్ట్ వీడియోకి నేను మీకు ఇక్కడ ఇచ్చాను, అంటే ఒక క్వశ్చన్ మీకు ఇచ్చాను. సో మీరు కమెంట్స్ రూపంలో తెలపడంటే 1 or 2 మెంబర్స్ మాత్రమే నాకు అది కమెంట్స్ ఇవ్వడం జరిగింది. సో ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా దీని ఆన్సర్ నాకు కమెంట్లో ఇవ్వండి, రైట్. సో థ్యాంక్ యూ వెరీ మచ్.